వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను గురుగుల నోము ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అన్ని గురుగులకు సున్నంని రాసుకోవాలి. తర్వాత పూలదండలు కుచ్చి పెట్టుకోవాలి. తర్వాత గురుగులన్నిటికీ కంకణాలు కూడా కట్టుకోవాలి. మామిడి ఆకులతో కంకణాలు కట్టిన తర్వాత కంకణాలు అన్నిటికీ కట్టుడు అయిపోయిన తర్వాత అన్ని గురుగులకు పూలదండలు కట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని అందులో గురుగులన్నీ పెట్టుకోవాలి. గురిగిల లోపల ఒక రేగాయ, ఒక పువ్వు, కొన్ని అక్షంతలు అన్ని గురిగిల లోపల వేసుకొని ఉంచుకోవాలి. అలా పెట్టుకోవడం అయిపోయాక ప్రతి గురిగిలకు మూత పెట్టుకొని రెండు చిక్కుడాకులు వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న వెన్న ముద్దలు అన్ని చిక్కుడాకుల మీద పెట్టుకోవాలి. కుంకుమ, గంధం, కాళ్ళకు పసుపు కూడా పెట్టుకోవాలి. పసుపు పెట్టిన క్లిప్ మిస్ అయింది. తర్వాత ఒక కొత్త టవల్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని గురుగులన్నీ వరుసగా పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసిన గౌరమ్మను పాపతో పెట్టించి పసుపు, కుంకుమ, పువ్వు, అక్షంతలు వేసి మంగళారతి ఇచ్చి నోము అయిపోయిన తర్వాత కన్నె పిల్లలకు కాళ్ళకు పసుపు, కుంకుమ, గంధం వేసి గురిగిల నోమును ఇవ్వాలి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.